ఇప్పటికీ 800 మందిని ఎన్కౌంటర్లు చంపేస్తే ఒక్క కేసులో కూడా న్యాయ విచారణ జరిపించలేదు. సెక్షన్ 176(1)A ప్రకారంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ ప్రతి ఎన్కౌంటర్ పైన విచారణ జరిపించాలి, అది కూడా జరిపించలేడు. ఆ సత్యాలను అవిగతం మాట్లాడింది, అది ఒక్క పాయింట్ మాట్లాడిండు. కానీ ఆనాడు మాట్లాడిన ఆ భౌతిక కాయం వచ్చిన సందర్భంగా మాట్లాడి ఉంటాడు, అవి వ్యతిరేకంగా పోయి ఉంటుంది పాలకులకు. కానీ ఆ భావోద్వేగం, ఆ పురుగులు పట్టిన శవం చూసాం. రామచంద్రారెడ్డి శవం 26 రోజులుగా హాస్పిటల్లో, ఏ సౌకర్యాలు లేని హాస్పిటల్లో పడేస్తే పురుగులు పట్టిపోయిన ఆ శవం రీపోస్ట్ మార్టం చేయమని న్యాయస్థానాలను అడిగితే న్యాయస్థానాలు 26 రోజుల తర్వాత దాన్ని తిరస్కరిస్తే 26 రోజుల తర్వాత తెచ్చుకున్న శవాన్ని అంత్యక్రియల సభలో ఇన్నారెడ్డి మాట్లాడిన మాటలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోయినాయని, చాలా ఆగ్రహంగా మాట్లాడాడని నేరం మోపితే ఒక్కగానొక్క పాయింట్ పట్టుకొని అంత పెద్ద కేంద్ర ప్రభుత్వం, అంత పెద్ద భారతదేశాన్ని పరిపాలిస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి ఈ చిన్న విషయాన్ని మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఆ ఫ్లోలో అనుకోకుండా వచ్చే ఆ చిన్న విషయాలను పట్టుకొని ఆయన మాట్లాడినవి ఆదివాసులకు ప్రత్యేకంగా రక్షణ చట్టాలు ఏర్పరిచాడు, వాటిని అమలుపరచమని, పెసా చట్టాన్ని అమలుపరచమని, గ్రామసభ తీర్మానాలను గౌరవించమని, ఆ 170ని అమలుపరచమని, పర్యావరణాన్ని పరిరక్షించమని, వనరుల దోపిడీని నివారించండి అని ఇన్ని విషయాలు మాట్లాడుతూ ఆ ఫ్లోలో వచ్చిన ఒక మాటను పట్టుకొని అంత పెద్ద భారత ప్రభుత్వం మంత్రి ఇవాళ ఈ చిన్న ఒక ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు ఆయన మాటల్ని వక్రీకరించి ఆయన చేసిన నేరం వల్ల ఆ ఫ్లోలో మాట్లాడిన మాటలను పట్టుకొని ఇవాళ ఆయనను భయంకరమైన డ్రెకోనియన్ లా అది. అందుకనే మేము మొదటి నుంచి దీన్ని రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఊపా చట్టాన్ని రద్దు చేయాలి. ఆ చట్టం కింద ఎవరెవరినైతే ఇన్నయ్య లాంటి వాళ్ళను అరెస్ట్ చేశారో ఇక్కడ కూర్చున్న మా అందరి మీద, ప్రజా సంఘాల అందరి మీద కూడా ఆ ఊపా చట్టం కిందనే సెక్షన్లు మోపి అరెస్ట్ చేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ మీ ద్వారా చెప్పదలుచుకున్నది, సమాజానికి మేము అప్పీల్ చేయదలుచుకున్నది ఏంటంటే, మేధావులు, సృజనాత్మకంగా ఆలోచించే వాళ్ళు, ప్రజాతంత్రవాదులు, కవులు, కళాకారులకు మార్చి 31 డెడ్లైన్ పెట్టి మావోయిస్టు పార్టీని అంతం చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ పాలకులు దానికంటే ముందే చేస్తామని చేశారు. దానికంటే ముందు ఇంకొక నినాదాన్ని ఎత్తుకున్నారు. అదేంటంటే అర్బన్ నక్సలైట్లను నవంబర్ 27, 28, 29 తారీఖుల్లో కేంద్ర హోంశాఖ మంత్రి ఆయా రాష్ట్రాల డీజీపీలను, హోమ్ మినిస్టర్ను పిలిచి సమావేశం పెట్టి అక్కడ తీసుకున్న నిర్ణయం కూడా అర్బన్ నక్సలైట్లను అంతం చూడాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక వాదం ముందుకు తీసుకొస్తున్నారు బీజేపీ నాయకులు. ఇక మావోయిస్టులను అంతం చేసిన తర్వాత ఇవాళ మేధావులు ఆందోళన పడుతున్నది ఏంటంటే, ప్రజా సంఘాల నాయకులను అర్బన్ నక్సలైట్ల పేరుతో ఇవాళ జైళ్ల పాలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. అందులో భాగంగానే ఇన్నయ్యను అరెస్ట్ చేశారు. ఇన్నయ్య అరెస్టు ఒక ఇన్నయ్య వరకే ఆగిపోదని చెప్తా ఉన్నాం. ఇన్నయ్య ఏదైతే మాట్లాడారో, ప్రజా సంఘాల నాయకులు ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఏ విషయాలనైతే మాట్లాడుతూ వస్తున్నారో వాళ్ళందరినీ జైలు పాలు చేసే ప్రక్రియకు ఉపక్రమించింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ మాట్లాడిన వక్తలను, పబ్లిష్ చేస్తున్న మీడియాను నేరస్తులుగా పరిగణించే ప్రమాదం నెలకొని ఉంది. భారతదేశంలో వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలుగుతున్నది. భారతదేశంలో
ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంకి గురవుతున్నది. అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారంగా వ్యక్తి స్వేచ్ఛ, రాజకీయ స్వేచ్ఛ అధ్యయనంలో భారతదేశం 110వ ర్యాంకులో ఉంది. చూడండి, భారత ప్రభుత్వ ప్రతిష్ట పెరగాలంటే ఇలాంటి అక్రమ అరెస్టులను మానుకోండి. వెంటనే ఆయన పైన పెట్టిన కేసులను ఉపసంహరించుకొని ఆయనను బేషరతుగా విడుదల చేయాలని చెబుతున్నాం. ఇన్నయ్య మాట్లాడిన మాటల్లో మావోయిస్టు పార్టీకి అనుకూలంగా మాట్లాడిండు అనే దాంట్లో ఏమర్థం ఉంది? మీరు చెప్పారు కదా, మార్చి 31 కంటే ముందే మావోయిస్టు పార్టీ లేకుండా చేశామన్నారు కదా. ఇక మావోయిస్టు పార్టీయే లేదు కదా, మావోయిస్టు పార్టీకి మద్దతుగా నిలవటం ఏంటి? ఇన్నయ్య మాట్లాడింది అక్టోబర్ 25వ తారీఖు నాడు మాట్లాడినట్టుగా ఉంది ఆ భౌతిక కాయం ముందు. అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు లేని మావోయిస్టు పార్టీలోకి ఎంతమంది వెళ్ళిపోయినరు ఇన్నయ్య మాటలు విని? అది కదా కావాల్సింది. ఎంతమంది మావోయిస్టులుగా తయారయ్యారు? అక్కడైనా మీరు మాకు తెలియకుండా వీడియోలు తీసే ఉంటారుగా. ఆ వీడియోలను పరిశీలించండి. ఆ వీడియోలో ఉన్నవాళ్ళు ఇవాళ ఎంతమంది మాయమై మావోయిస్టు పార్టీలో చేరిపోయారు? ఒక మనిషిని, ఒక వ్యక్తిని, ఒక వ్యక్తి స్వేచ్ఛను హరించి వేయటం కోసం ఒక నేరాన్ని మోపి ఆయన మావోయిస్టుకు అనుకూలంగా మాట్లాడాడని, మావోయిస్టు పార్టీలో చేరిపోయే విధంగా ప్రోత్సహించాడని ఒక అబ్స్ట్రాక్ట్ అమూల్యమైన ఒక ఆరోపణ చేసి ఒక వ్యక్తి స్వేచ్ఛను హరించి వేస్తే ఇవాళ ఈ ప్రజాస్వామిక వ్యవస్థ ఎంత ప్రమాదంలో పడి ఉన్నది. ప్రజల రక్షణ ప్రభుత్వం 2 పనులు చేయాలి. ప్రజలకు రక్షణ కల్పించేది ప్రధానమైన కర్తవ్యం, ప్రజలకు సంక్షేమాన్ని చూసుకోవటము మరో కర్తవ్యం. ఈ 2 చేయమంటే చిన్న చిన్న వాళ్ళు మాట్లాడే విషయాలకు ప్రాధాన్యతనిస్తుందంటే ఎంతమంది ఎక్కడికి ప్రయాణం చేశాం? నెహ్రూ కాలం నుంచి చూస్తున్నాం. మా మీద ఏమన్నా విమర్శలు ఉంటే చెయ్యండి అని మాట్లాడినరు ఆనాటి ప్రధానమంత్రులు. మా మీద వ్యంగ్యంగా కార్టూన్లు వేయండి అని ప్రోత్సహించిండు కార్టూనిస్టులను. ఇవాళ ఏం ప్రయాణం చేస్తుంది ఈ ప్రభుత్వం? మిత్రులారా, ఇవాళ వ్యక్తి స్వేచ్ఛను హరించే దగ్గర ఆగిపోదు. పత్రికా స్వేచ్ఛ మాట్లాడిన వాళ్ళను పబ్లిష్ చేసినందుకు మీడియాను ఇవాళ పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడింది. అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారంగా పత్రికా స్వేచ్ఛ ర్యాంకులో భారతదేశం అట్టడుగున ఉంది అనే విషయాన్ని గమనించండి. ఇవాళ వనరుల దోపిడీకి వ్యతిరేకంగా మాట్లాడితే అది నేరం అవుతుందా? వీడియోలు చూడండి, క్లిప్పింగ్లు వస్తున్నాయి సోషల్ మీడియాలో. భారత సైన్యము మేము భూములు ఇవ్వము అదానీ అంబానీలకు అని తెగేసి చెప్పినందుకు పెద్ద పెద్ద లాఠీలు తీసుకొని భారత ప్రభుత్వం అమాయకపు ఆదివాసీల పైన లాఠీలెత్తి కొట్టి చంపేసిన విషయాలు మనకు సోషల్ మీడియాలో మనకు దృశ్యాంతంగా కనబడుతున్నాయి. ఎక్కడ పోతుంది ఈ దేశం? ఏదైనా రక్షణ కల్పిస్తుందా ఈ దేశం? చట్టబద్ధ పాలన మృగ్యమైపోయింది. ఆర్టికల్ 19 మనిషికి వాక్సభ స్వాతంత్రాలను గ్యారంటీ చేసి ఉంది. సభలు పెట్టుకోవచ్చు, పార్టీలు పెట్టుకోవచ్చు, ఎక్కడైనా తిరగవచ్చు, తను స్వేచ్ఛగా యథేచ్ఛగా సంచరించవచ్చు, తన అభిప్రాయాలను ప్రకటించవచ్చు. ఇవాళ ఛత్తీస్గఢ్కు 800 ఎన్కౌంటర్లు జరిగితే ఒక్క ప్రజా సమూహం, ఒక్క మేధావి బృందం, ఒక్క హక్కుల సంఘం అక్కడికి వెళ్ళి నిజ నిర్ధారణ చేసే అవకాశం ఉందా? పోనిస్తున్నారా మమ్మల్ని? కేవలం ఎన్కౌంటర్లు చేస్తున్నారు. ఇన్నయ్య లాంటి వాళ్ళు సత్య ప్రకటన చేస్తే తప్పవుతున్నారు. ఎన్కౌంటర్లు చేసిన పోలీసుల ప్రకటన మాత్రమే ప్రజలకు చేరుకుంటుంది కదా.
అది ఎంత సత్యదూరమైన ప్రకటన. ఈ పోలీసులు చేసే ప్రకటన, స్టేట్మెంట్లు, వివరణలు, నివేదికలు న్యాయస్థానాలే నమ్మవు కదా. మళ్ళీ వాటి మీద విచారణ జరుపుతారు కదా న్యాయస్థానాలు. పోలీసులు చంపుతున్నారు, పోలీసులు ప్రకటన చేస్తున్నారు, ఆ సమాచారం మాత్రమే ప్రజలకు చేరుతుంది. ఇవాళ సమాచారం తెలుసుకునే ప్రజల హక్కును భంగం కలిగిస్తుంది కేంద్ర ప్రభుత్వం. వెంటనే ఇన్నయ్యను బేషరతుగా విడుదల చేయాలని, ఊపా చట్టాన్ని ఉపసంహరించుకోవాలని. ఎన్ఐఏకు ఎన్నో పనులుంటాయి. ఎన్ఐఏ భారత సమగ్రతకు విఘాతం కలిగించే వాళ్ళని పట్టుకోమని చెప్తున్నాం. ఆ ఎన్ఐఏను, జాతీయ దర్యాప్తు సంస్థను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఊపా చట్టాన్ని రద్దు చేయాలని, ఛత్తీస్గఢ్లో మోహరించిన దండకారణ్యంలో మొత్తంగా మోహరించిన పోలీసు బలగాలను వెంటనే వెనక్కి రప్పించాలని, అక్కడ శాశ్వతంగా ఏర్పాటు చేసిన 650 పోలీస్ క్యాంపులను ఎత్తివేయాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని, వనరుల దోపిడీని నిలువరించాలని ప్రజలందరూ పోరాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేవలం ఒక ప్రజా సంఘాలే కాదు, ఒక మేధావులే కాదు, రేపు మనకు ఆక్సిజన్ పీల్చుకునే పరిస్థితులు రావు, ఏర్పడబోతున్నాయి. ఆదానీ అంబానీలకు మొత్తం భారతదేశ సంపద అంతా కొల్లగొట్టబడుతుంది. జాగ్రత్తగా గమనించమని ప్రజలకు విన్నవికం చేస్తున్నాం. మేధావులు, ప్రజాతంత్రవాదులు ఇన్నయ్య అరెస్టును విప్లవ పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు, మొత్తం ప్రతిపక్ష పార్టీలన్నీ ఇన్నయ్య విడుదల కోసం డిమాండ్ చేయాలని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.